Hello everyone, welcome to my channel. Today's our topic is formation of states and UTs. Present ఈరోజు 28 states, 8 యూనియన్ టెరిటరీస్ యాజ్ ఆఫ్ 2025 ఇండియాలో ఉన్నవి. ఈ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఇన్ని యూటీస్ జరగడానికి బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఇండిపెండెన్స్ తర్వాత స్టేట్స్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది అనే హిస్టరీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్. అకార్డింగ్ టు ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే మన ఇండియా అనేది రాష్ట్రాల యొక్క సముదాయం అని చెప్తుంది ఆర్టికల్ 1 ప్రకారం. సో మనకు 1600 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేసి 1773 వరకు వాళ్ళు ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే చేశారు. కానీ ఆఫ్టర్ 1750 తర్వాత ఏం జరిగిందంటే వేరియస్ బ్యాటిల్స్, 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, 1764 బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ వల్ల అప్పుడున్న పవర్ఫుల్ బెంగాల్ అండ్ మొఘల్స్ని డిఫీట్ చేసేసి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కంపెనీ రూల్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. అది 1857 సిపాయి మ్యూట్నీ వరకు వాళ్ళ జరిగింది. దాని తర్వాత 1858 to 1947 డైరెక్ట్ బ్రిటిష్ కింగ్స్ వాళ్ళే వచ్చి క్వీన్ రూలింగ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయిందన్నమాట. ఇలా జరిగింది. ఇది బేసిస్. వాళ్ళు ట్రేడింగ్ చేసిన సమయంలోనే ఫస్ట్ 1639లో అప్పుడున్న విజయనగర రూలర్ వెంకటపతి రాయల దగ్గర మద్రాస్ అనే ప్రాంతాన్ని పర్చేజ్ చేశారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. దాని తర్వాత 1661లో అప్పటికి పోర్చుగీస్ వాళ్ళు బాంబే ప్రజెంట్ డే ముంబైని వాళ్ళ చేతిలో ఉన్నది. దాన్ని వీళ్ళు డౌరీ కింద పోర్చుగీస్ ప్రిన్సెస్ క్యాథలిన్ని మ్యారేజ్ చేసుకుంటాడు చార్లెస్ II అనే పర్సన్. దాన్ని బేస్ చేసుకొని డౌరీ కింద బాంబే అనే ప్లేస్ బ్రిటిష్ వాళ్ళకి వస్తుంది. దాని తర్వాత 1691లో గోవిందాపూర్, సత్నౌతి అండ్ కలికత్తా అనే 3 ప్లేస్లను కలిపి కలకత్తా అనే సిటీని దాన్నే బెంగాల్ స్టేట్గా బ్రిటిష్ వాళ్ళు మార్చేశారు. ఈ విధంగా 17th సెంచరీలో 3 ముఖ్యమైన ట్రేడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళు కంపెనీ రూల్ అనేది 1773 నుంచి 1858 వరకు 57-58 వరకు జరిగింది, సిపాయి మీట్ వరకు. దాని తర్వాత డైరెక్ట్ క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ ద్వారా 1858లో డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంటే కంపెనీ నుంచి రూలింగ్ తీసుకొని 1947 వరకు క్వీన్ విక్టోరియా రూల్ చేసిందనమాట. సో ఈ 1773 బ్రిటిష్ వాళ్ళు రూలింగ్లోకి వచ్చే నాటికి వాళ్ళ దగ్గర ఉన్న 3 ప్లేస్లు మద్రాస్, బాంబే అండ్ కలకత్తా. ఇది వాళ్ళ రూలింగ్కి వచ్చే టైంకి వాళ్ళ చేతిలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు. దాని తర్వాత 1912 ఆ ప్రాంతంలో అస్సాం అండ్ బీహార్ అనే స్టేట్స్ ఫామ్ అయినాయి. 1936లో April 1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తర్వాత ఒడిస్సా అనే స్టేట్ ఫామ్ అయింది. ఈ గ్యాప్లో మళ్ళీ యునైటెడ్ ప్రావిన్స్ అని, సెంట్రల్ ప్రావిన్స్ అని, పంజాబ్ వేరియస్ స్టేట్స్ ఫామ్ అయ్యి చివరికి బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళిపోయే టైంకి బ్రిటిష్ ఇండియా చేతిలో 12 స్టేట్స్ ఉన్నాయి అన్నమాట. అలాగే ఇవేమో డైరెక్ట్ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే దీనికి ప్యారలల్గా ఇండియాలో కొంతమంది కింగ్స్ 565 ప్రిన్స్లీ స్టేట్స్ని వాళ్ళ గుప్పిట్లో ఉంచుకొని వాళ్ళు రూల్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళ డైరెక్ట్ కంట్రోల్లో 12 స్టేట్స్, 10 చీఫ్ ప్రావిన్సెస్ ఉండేవి. వీటన్నిటిని బ్రిటిష్ వాళ్ళు 1947 ఆగస్ట్ 15న ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ ద్వారా ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తూ వెళ్ళేటప్పుడు 4 పార్ట్స్గా డివైడ్ చేసి వెళ్ళిపోయారు. అంటే బ్రిటిష్ ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలను పాకిస్తాన్కి, హిందూ మెజారిటీ ఉన్న ప్లేసెస్ని ఇండియాకు ఇచ్చేస్తూ 565 ప్రిన్స్లీ స్టేట్స్ని మాత్రం మీ ఒపీనియన్ అది మీరు ఎక్కడ ఉండాలనేది మీ రాజ్యం యొక్క ప్రజలు మీ ఒపీనియన్స్ తోటి మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళకి డెసిషన్ ఇచ్చి వెళ్ళిపోయారు ప్రిన్స్లీ స్టేట్స్కి. అట్లా 1947 నుంచి 1950 మధ్యలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ వేరియస్ డిప్లొమాటిక్ ద్వారా కానీ, బ్యాడ్ వార్స్ ద్వారా కానీ, వైలెన్స్తో ఈ విధంగా చేసేసి 562 అన్నింటినీ ఇండియాలో కలిపేశారు. అట్లా 1950 జనవరి 26కి వచ్చే టైంకి మనకి రిపబ్లిక్ డే ఈరోజు కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం మనం. అప్పటికి ఉన్న ఇండియన్ స్టేట్స్ని ఏ విధంగా ఇండియన్ గవర్నమెంట్ డివైడ్ చేసిందంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్స్గా డివైడ్ చేసింది. ఇందులో మెయిన్గా బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్న 12 స్టేట్స్లో 9 స్టేట్స్ని, ఇక్కడ పార్ట్ బిలో ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న 560ని మెర్జ్ చేసేసి వాటిని 10 స్టేట్స్గా పార్ట్ బిలో, పార్ట్ సిలో ఇక్కడ 8, పార్ట్ డిలో ఓన్లీ 1 అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవి చీఫ్ ప్రావిన్సెస్, ఈ యూనియన్ టెరిటరీస్, ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ బ్రిటిష్ యూనియన్ కింద ఉన్న స్టేట్స్. ఈ విధంగా 1950 జనవరి 26 మనకు కాన్స్టిట్యూషన్ అడాప్ట్ మనం ఓన్లీ చేసుకున్న సిచ్యువేషన్ ఇది. దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్కి మన ఇండియాని రూల్ చేసుకునే అవకాశం జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్కి 1947లో వచ్చింది. వాళ్ళు అప్పుడున్న ఇండియన్ స్టేట్స్ని ఏ విధంగా డివైడ్ చేద్దామని చెప్పేసి 1948లో SK తార్ కమిషన్ వేశారు.
దీని ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే భాషా ప్రతిపాదికన లింగ్విస్టిక్ బేసిస్ మీద కాకుండా అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ ప్రకారమే స్టేట్స్ ఫామ్ చేయాలని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. దాని తర్వాత 1948లో జైపూర్ కాంగ్రెస్ సెషన్లో జేవీపీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య అనే 3 పర్సన్స్తో ఈ కమిటీని వేసి మీరు కూడా స్టేట్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలనే దాని మీద స్టేట్ ఫార్మేషన్ మీద కమిటీ వేస్తారు. వీళ్ళు కూడా సేమ్ అడ్మినిస్ట్రేషన్ బేసిస్ మీద కన్వీనియన్స్ కోసం దాని బేసిస్ మీద మనం స్టేట్స్ డివైడ్ చేయాలి కానీ రీఆర్గనైజ్ చేయాలి కానీ లింగ్విస్టిక్ బేసిస్ మాత్రం ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తారు. దాని తర్వాత 1948లో వచ్చింది, 1949 ఆ టైంలో రిపోర్ట్ ఇస్తుంది. దాని తర్వాత 1953లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దీన్నే ఫజల్ అలీ కమిషన్ అంటారు అనమాట. ఈ కమిషన్ ప్రకారం మన ప్రజెంట్ ఉన్న ఇండియన్లో ఉన్న స్టేట్స్ అనేవికి దీనికి ఫౌండేషన్ వేసిన కమిషన్ ఇదనమాట. ఈ కమిషన్ ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చి 16 స్టేట్స్ 3 యూటీస్ని ఇండియాలో ఫామ్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది 1955లో. దాన్ని బేస్ చేసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి, అమెండ్మెంట్ అంటే నథింగ్ బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేంజెస్ చేయడం అనమాట. అట్లా 7th టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేంజ్ తీసుకొస్తూ 1956 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది 1956లో తీసుకొచ్చి దాని ద్వారా 14 స్టేట్స్ని 6 యూటీస్ని ఫామ్ చేసింది అప్పుడు గవర్నమెంట్. ఆ 14 స్టేట్స్ ఏంటంటే, ఒకటి బాంబే, ప్రజెంట్ మహారాష్ట్ర, అప్పుడు బాంబే. సెకండ్ కర్ణాటక, థర్డ్ కేరళ, ఫోర్త్ మైసూర్, ప్రజెంట్ డే కర్ణాటక, సారీ మద్రాస్, ప్రజెంట్ డే తమిళనాడు. ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ ఏపీ, 6th ఒరిస్సా, 7th వెస్ట్ బెంగాల్, 8th అస్సాం, 9th యూనియన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, రాజస్థాన్, పంజాబ్ అనే స్టేట్స్ని ఫామ్ చేసి 6 యూటీస్, ఒకటి ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్కదీవ్స్, మినికాయ్ ఐలాండ్స్ అండ్ అమీన్ దీవ్స్ అని ఇట్లా 14 స్టేట్స్ 6 యూటీస్తో 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ప్రజెంట్ ఉన్న ఈ సిస్టమ్కి ఫౌండేషన్ పడ్డ యాక్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. దాని తర్వాత వేరియస్ మూమెంట్స్ ఇండియాలో చేసి మేము ఈ స్టేట్ నుంచి సపరేట్ అవుతాం. ఈ విధంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 14 స్టేట్స్ 6 యూటీస్ ఫామ్ అయిన తర్వాత 1960s నుంచి వేరియస్ స్టేట్స్లో వేరే విధంగా గొడవలు సపరేట్ స్టేట్ అవుతామని చెప్పేసి స్టేట్స్ విడిపోవడం స్టార్ట్ అయినాయి అనమాట. అట్లా 1960sలో గుజరాత్ 15th స్టేట్గా ఫామ్ అయింది. దాని తర్వాత 1961లో 7th యూటీగా దాద్రా నగర్ హవేలీ, 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1961లో ఫామ్ అయింది. దాని తర్వాత 1962లో 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1961లోనే గోవా అండ్ డామన్ 2 కలిపి 8th యూటీగా ఫామ్ అయినాయి, 8th. దాని తర్వాత 1961లోనే 9th యూటీగా పుదుచ్చేరి, ప్రజెంట్ పాండిచ్చేరి, ఇది 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1961లో ఫామ్ అయిందన్నమాట, 16th ఆగస్ట్ 1961 రోజు. అలాగే ఇక్కడ 1963లో నాగాల్యాండ్ అనేది 16th స్టేట్గా 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1963 ద్వారా 1963లో ఫామ్ అయింది. దీని తర్వాత 1966లో హర్యానా 17th స్టేట్గా, 1971లో ఇక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశ్, యూటీగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ స్టేట్గా ఫామ్ అయింది. ప్రదేశ్ 18th స్టేట్గా 25th జనవరి 1971 రోజు. సో ఇక్కడ యూటీసీ 8 అయిపోయినాయి, అదొకటి తగ్గిపోవడం వల్ల. 1972లో 3 స్టేట్స్ ఫామ్ అయినాయి. 21st జనవరి 1972 రోజు 19th స్టేట్గా మణిపూర్, 20 స్టేట్గా మేఘాలయ, 21st స్టేట్గా త్రిపుర ఫామ్ అయినాయి అన్నమాట.
ఇక్కడతో 21 స్టేట్స్ అయినాయి. 1974లో అసోసియేట్ స్టేట్గా, 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్గా 1975లో సిక్కిం, 22nd స్టేట్గా ఫామ్ అయింది. 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1975లో ఫామ్ అయింది. ఈ విధంగా 1975 వచ్చే టైంకి 22 స్టేట్స్ అండ్ 1975 వచ్చే టైంకి 8 యూటీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 1987లో 20 ఫిబ్రవరి రోజు 23rd స్టేట్గా మిజోరాం, అలాగే 1987లో 24th స్టేట్గా అరుణాచల్ ప్రదేశ్, 1987 మే 30 రోజు 25th స్టేట్గా యూనియన్ టెరిటరీగా ఉన్న గోవా స్టేట్గా ఫామ్ అయింది. ఇక్కడతో 25 స్టేట్స్ అయినాయి. ఇదే టైంలో 2000లో మళ్ళీ 3 స్టేట్స్ ఫామ్ అయినాయి. 2000 నవంబర్ 1, 2000 రోజు 26th స్టేట్గా ఛత్తీస్గఢ్, 9th నవంబర్ రోజు ఈ విధంగా 2000 నవంబర్ 1 26th స్టేట్గా ఛత్తీస్గఢ్, 27th స్టేట్గా ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్, 9th నవంబర్ 2000 రోజు ఫామ్ అయింది. 15th నవంబర్ 28th స్టేట్గా జార్ఖండ్ ఫామ్ అయింది. ఇక్కడతో 28 స్టేట్స్ అయినాయి. ఇక్కడ 1975 టైంకి మనకి 8 యూటీస్ ఉన్నాయి కదా. సో 1987లో గోవా ఇక్కడ స్టేట్గా ఫామ్ అయింది కాబట్టి -1 తీస్తే 7 ఉంటుంది. 7 ఫైనల్గా 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ జూన్ 2, 2014 రోజు 29th స్టేట్గా తెలంగాణ ఫామ్ అయింది. ఈ విధంగా 29 స్టేట్స్, 7 యూటీస్ అప్ టు 2019 వరకు ఇదే స్ట్రక్చర్ ఉందన్నమాట. 29 స్టేట్స్ అండ్ 7 యూటీస్. బట్ మోడీ గవర్నమెంట్ 5th ఆగస్ట్ 2019 రోజు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్ని స్టేట్గా ఉన్నదాన్ని స్టేట్ తీసేసి 2 యూటీస్గా మార్చిండు. సో దాని ద్వారా 8th యూటీగా జమ్మూ అండ్ కాశ్మీర్, 9th యూటీగా లడాక్ ఫామ్ అయినాయి. సో ఇవి 31st అక్టోబర్ 2019 నుంచి అమలుకి వచ్చినాయి. అండ్ ఫైనల్లీ 2020 నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ డే జనవరి 26th రోజు డామండయు, దాద్రానగర్ హవేలీని మర్జ్ చేసేసారు. 2 యూటీస్గా ఉన్నదాన్ని ఒక యూటీగా మర్జ్ చేశారు. దాంతో 9 - 1 7 8 అయిపోయినాయి. సో రైట్ నౌ 2020 జనవరి 26 రోజు చేసిన ఆ యాక్షన్ వల్ల 8 యూటీస్ అయిపోయినాయి. సో రైట్ నౌ 2025 అక్టోబర్ 25 నాటికి ఇండియా హ్యావింగ్ 28 స్టేట్స్, 8 యూటీస్. దిస్ ఈజ్ ద సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్. మళ్ళొక్కసారి ఇవన్నింటిని రాసుకుందాం. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, తెలంగాణ,
Madhya Pradesh, Chhattisgarh, 27, Jharkhand, 28, Haryana. These are 28 states and 8 UTs. Delhi, Chandigarh, Jammu and Kashmir, Ladakh, Dadra and Daman, Puducherry, Andaman, Nicobar, and finally Lakshadweep. This is the final structure of Indian states and formation right now 2020.